కేసీఆర్ గారు ఒక్కసారి కూడా పాల్గొనలేదు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు బ్రదర్? అని కావాలనే పాల్గొనలేదు నాకు తెలిసి. ఎందుకంటే ఎక్కడ వచ్చి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఇంకా హీరో అయిపోతాడేమో, రేవంత్ రెడ్డికి కేటీఆరే ఎక్కువ అనే విధంగా ప్రొజెక్ట్ చేసే ఒక ఆలోచన, ఇటువంటి ఒక ఆలోచన ధోరణి అనేది కేసీఆర్ దగ్గర ఉంటుంది. ఇది గమనించాలా. నీకు తెలుసా కేసీఆర్ దగ్గర ఉంటుంది? ఎన్నో సందర్భాలు గమనించినాం. అసలు రేవంత్ రెడ్డి ఏదైనా వ్యాఖ్యలు చేస్తే మరి అట్లా అంటే నేను చెప్తా, ఇంకొక విషయం చెప్తా, ఒక్క నిమిషం ఆగు. రేవంత్ రెడ్డి అట్లా అంటే రేవంత్ రెడ్డి ఏది హాస్పిటల్లో కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ హాస్పిటల్ పోయి చూసొచ్చిండు. చూసొచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఒక ఇంటర్వ్యూలో ఆ పెద్ద మనిషి అడిగిన ప్రశ్నకి ఏం చెప్పిండంటే నేను సీఎం హోదాలో పోయినా చూపించుకున్నా అన్నట్టుగా మాట్లాడిండు. మరి అది మంచిదేనా? చూపించుకుంటాడు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పెట్టాల్సిన బాధలన్నీ పెట్టిండు. జైల్లో పెట్టలేదా? కొట్టిపియలేదా? జైల్లో ఉట్టినే పెట్టిరా? జైల్లో రేవంత్ రెడ్డి తప్పు చేయలేదంటవా? ఓటుకున్నాడు కేసులో పెట్టిరు. తర్వాత చిన్న చితక కేసులు కూడా పాపం రేవంత్ రెడ్డి గారి కూతురు వివాహానికి కూడా ఆ సమయంలో ఆయన బయట ఉండకుండా జైల్లో పెట్టిన పరిస్థితి కూడా చూసినాం కదా. డైరెక్ట్ ఆయన బెడ్రూమ్ లకు పోలీసులను పంపించారు. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసులను, పెద్ద పెద్ద కేసులకు ఇన్వెస్ట్ చేయాల్సిన డీజీపీలను, అటువంటి ఆఫీసర్లను ఉట్టిగానే రేవంత్ రెడ్డి ఇంట్లోకి పంపించారు. ఒక మర్డర్ చేసినోడుకో లేకపోతే ఒక మానభంగం చేసినోడుకో అట్లాంటి వాళ్ళపైన సీరియస్ యాక్షన్లు తీసుకుని వదిలేసి ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించే నాయకుడి పైన అంత ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఉండదు కదా, అవసరం ఉండదు కదా. అటువంటి పనులు అయితే కేసీఆర్ చేసిండు. అదే రివెంజ్ ఆయన తీర్చుకుండేమో. అంటే అది రివెంజ్ అంటే ఇప్పుడు పోయి కొట్టలే తిడలే కదా, నేను ముఖ్యమంత్రినైనా చూడు అని చూపెట్టుకున్నా అన్నాడు. అందులో తప్పేముంది? ఎవరికైనా ఉంటది కదా. దాన్ని ఏకీభవిస్తా అంటావు? ఏకీభవిస్తాం. నేనే కాదు, తెలంగాణ ప్రజలు కూడా అది సరైందే అని కూడా అన్నారు. కళ్ళంలో కన్నీళ్లు, అకాల వర్షానికి తడిసినటువంటి ధాన్యపు రాశులు, కొనుగోలు కేంద్రాలు నీటి పాలైనటువంటి వడ్ల కుప్పలు. సిరిసిల్ల జిల్లాలో తడిసినటువంటి 10,000 క్వింటాలు. పలు జిల్లాల్లో నేలవారిన పంటలు. రాలిన మామిడి. యాదాద్రి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల బీభత్సం. ధర్మవరాల్లో పిడుగుతో పాటు 4గురికి గాయాలు అని చెప్పేసి ఈ వార్తా కథనం చూస్తా ఉన్నాం. ఇగో కళ్ళంలో కన్నీళ్ళు అని చెప్పేసి వర్షం పడి నిజంగా ఇప్పుడు గడ్డాములు వేసుకున్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఈ వరి పోసుకున్న వాళ్ళకి కావచ్చు, కళ్ళల్లో పోసుకుంటే వర్షాలు పడి నానా ఇబ్బంది. మొన్నటిదాకా వీళ్ళు కొంటలేరన్న బాధ. రేవంత్ రెడ్డి చెప్పినా కూడా ఈ కొనుగోలుదారులు వడ్లు కొంటలేరు అన్న బాధ. ఇవాళ వడ్లే తడిచిపోయారు. ఇక మళ్ళీ ఆరబెట్టాలి, ఎండాలి, మళ్ళీ దాన్ని కళ్ళంలో పోయాలి, నేర్పాలి. అవి వడ్లకు నాణ్యత పోతుంది. నాణ్యత తర్వాత వడ్లు పలుగుతాయి. పలు ఏమైతాయి అంటే నూకలుగా మారుతాయి. అవి నూకలుగా మారిన తర్వాత దానికి తగిన రేటు రాదు. వీళ్ళు ఇచ్చేదే తక్కువ. రైతులకు క్వాలిటీ బియ్యం ఇచ్చినప్పుడు, మంచి బీపీటీ ఇచ్చినప్పుడు, లేకపోతే ఆర్ఎన్ఆర్ ఇచ్చినప్పుడు వీళ్లకు సంబంధించినటువంటి బియ్యానికి వడ్లకు కట్టించాల్సినటువంటి రేటే కట్టియకుండా వాళ్ళను ఏమంటారు, ఏదో బేరం అన్నట్టు ఆడుతూ ఉంటారు. వాళ్ళ బతుకులతోటి బేరాలు ఆడుతూ ఉంటారు, రైతుల బతుకులతోటి. ఇక మరి తడిసినాక నాణ్యాక ఇంకేముంటుంది? ఇక వాళ్ళ చేతులు పెట్టేది మళ్ళా మట్టి ముద్దలే. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ దగా. 70 లక్షల మంది రైతుల్ని ముంచినటువంటి కాంగ్రెస్ రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామనలేదా? తొలి సంతకం దానిపైనే అని రేవంత్ అనలేదా? అబద్ధాల్లో సీఎం, డిప్యూటీ సీఎం పోటాపోటీ. 6 గ్యారెంటీలు కావని 100 అబద్ధాలని బట్టి మాటలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యాడు. కానీ హరీష్ రావు ఫైర్ అయిన దాంట్లో ఇలా సబ్జెక్ట్ అయితే ఉంది. వాస్తవానికి 70 లక్షల మంది రైతుల్ని వంచినటువంటి సర్కార్ రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామనలేదా? చేస్తామన్నారు కదా. దీన్ని మీరు ఏకీభవిస్తారా? రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారా? అన్నారు చేస్తామన్నారు. మరి చేయలేదు కదా, అధికారం చేయాలి కదా, చేయలేదు కదా, చేయాలి. ఇది తప్పే అంటారు. రైట్, దీంట్లో ఒప్పుకుంటాం. తొలి సంతకం కూడా దానిపైన పెడతామని రేవంత్ అన్నారు. అన్న తర్వాత కూడా పెట్టకపోవడం రైతులను, లేకపోతే ఈ ఎవరైతే లోన్లు తీసుకురో బ్యాంకుల నుంచి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టే కదా. ఇబ్బంది పెడుతున్నట్టే. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మామూలుగా జీతాలు ఏదైనా ఏ టైంకి వేయాలా, 1వ తారీఖు వేయాలి ప్రతిసారి ఎక్కడైనా కూడా దేశంలో. కానీ పాండమిక్ కరోనా సిచ్యువేషన్ వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల
ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు 5, 7, 10 తారీఖుల జీతాలు వేసారు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి అక్కడ ఏర్పడ్డాయి, అందుకని దాన్ని సర్దుమణించుకోవడం కోసం అట్లా లేట్ అయింది అని చెప్పిండ్రు. నేను మొన్న పబ్లిక్ సర్వేకి వెళ్ళినప్పుడు, అంటే పబ్లిక్ పల్స్ తెలుసుకునే ప్రయత్నంలో, మరి ఇట్లాంటి హామీలు ఇచ్చిరు, 6 గ్యారెంటీలు 100 రోజులు ఇంకా పూర్తి చేసుకోలేదుగా అంటే, రాష్ట్రంలో అప్పులున్న మాట వాస్తవమే. వీళ్ళు చేస్తాము చెయ్యాలి అన్న కాంక్షతోనే ఆ మాట ఇచ్చిండ్రు. చేయలేకపోతే ఇంకొంచెం టైం ఇవ్వాలి. ఒడిదుడుకులు అనేది సహజమే కదా. ఒక ఇంట్లో ఇవ్వాలి, రేపు చికెన్ వండుకుందామంటే అని అనుకుంటాం, రేపటికి చికెన్ వండుకోనికి పైసలు ఉంటాయా ఉండే అనేది కూడా తెలియదు. అటువంటి పరిస్థితి ఒక కుటుంబంలోనే ఉంటుంది, ఒక 3-4 ఉన్న కుటుంబంలో ఉంటుంది. ఇంత పెద్ద రాష్ట్రాన్ని నడిపే ప్రభుత్వంలో ఇటువంటి సమస్యలు ఎదురు కావా అంటే ఓపిక పట్టాలి. వెనక ముందు అవుతుంది అంటారు, వెనక ముందు అవుతుంది కానీ చేస్తారు. రేవంత్ రెడ్డి పక్కా చేస్తారు అని జనాలు అంటున్నారు. మీకు ఆ నమ్మకం ఉన్నదా? మాకంటే చూడాలి, వేచి చూడాలి. మేము ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఎందుకంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే కదా. ఎందుకంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు అని మీరు అంటారా? మాట తప్పడు మడమ తిప్పడు అంటే నిలబెట్టుకుంటాడు, రైతుల విషయంలో అయితే నిలబెట్టుకుంటాడు. ఆ నమ్మకం మీకు ఉంది? అది ఉన్నది. ఒక రైతు కుటుంబ సభ్యునిగా నీకైతే ఉన్నది. నమ్ముతున్నా నేను నమ్ముతున్నా. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముతా ఉన్నాడు. ఈయన ఒకవేళ రుణమాఫీ చేసి 100 రోజుల్లో చేస్తామన్నారు. 100 కాకపోతే 200 రోజుల్లో చేయండి. చెప్పండి వాళ్ళకు. ఏమవుతుంది అంటే భరోసా. నీకు కష్టం వచ్చింది, నా దగ్గరకు వచ్చినావు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నీకు ఒక హామీ ఇచ్చిన, నీ కష్టం ఏందో నేను తెల్లారుస్తా, నీ కష్టాన్ని నేను దూరం చేస్తా, నీకు కష్టం లేకుండా నేను చేస్తా అని నీకు మాట ఇచ్చిన. నువ్వు నా మీద నమ్మకం పెట్టుకుంటూ పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తావు, అన్న నేను తావు ఏరినే తావు ముట్టినా ఏమైంది మరి అని అంటూ, తమ్ముడు రేపు చేస్తా అంట. మళ్ళీ రేపు చేస్తావు, మళ్ళీ చేసినప్పుడు రేపు చేస్తా అని అంట. నీకు అదొక భరోసా. నువ్వు పోగానే ఫోన్ చేస్తావు, లేపలే. నువ్వు మళ్ళీ పోయినావు, తెల్లారింది, ఫోన్ చేసినావు, లేపలే. దొంగం ఫోనే లేపుతలేడా అంటావు. అట్లా ఏందనంటే వెనక ముందా సరే వీళ్ళు స్పందిస్తున్నారు కదా, వెనక ముందా మాట ఇచ్చినారు కదా, మాట నిలబెట్టుకున్నారు అనుకో మంచిగా ఉంటుంది. మాట ఇస్తే మళ్ళీ రేవంత్ కు అంతకంత పేరు వస్తుంది. ఆ మాట తప్పితే మాత్రం రైతులు ఊకోరు కూడా.